వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. ఏంటి ఎగ్స్తో వచ్చేసా అనుకున్నారా? ఊరికే కేక్ అంటున్నారండి పిల్లలు. ఎప్పుడు స్పాంజ్ కేక్ చేశాను, కానీ ఎగ్స్ లేకుండా చేశాను. ఈసారి ఫస్ట్ టైం అండి ఎగ్స్తో ట్రై చేయడం. సో 4 ఎగ్స్ తీసుకొని అలా బీట్ చేసుకోవాలి. తర్వాత కప్పు షుగర్ తీసుకోవాలి, షుగర్ పౌడర్ కప్ తీసుకోవాలి, అందులో హాఫ్ వేసుకొని బీట్ చేసుకోవాలి, మళ్ళీ హాఫ్ వేసుకొని బీట్ చేసుకోవాలి. బయట అస్సలు బాగాలేవు కదండి కేక్స్, కానీ అన్నీ పాడైపోయిన ఎగ్స్తో చేస్తున్నారు, ఏది కూడా ఫ్రెష్గా ఉండట్లేదు. సో మనమే కొంచెం శ్రమ అనుకోకుండా పిల్లలకు చేసి పెడదామండి. చూసారు కదా, ఈ స్ట్రక్చర్ రావాలి. ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకోవాలండి. మన ఇష్టం, ఏ ఎసెన్స్ అయినా తీసుకోవచ్చు. నేను మాత్రం వెనిలా స్పాంజ్ కేక్ కాబట్టి వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకున్నాక మనము కొంచెం ఏమంటారు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా రెడీగా పెట్టుకోవాలి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసానండి నేను. చూడండి, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా తక్కువ. హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసానండి. హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. పిల్లలకి ఏంటంటే మనం చేసి పెడితే కొంచెం వాళ్ళ హ్యాపీనెస్ ఎవరు ఉంటుంది, మా మమ్మీ చేసింది అని. దాంతో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, తిన్నది కూడా. దీన్ని కొంచెం బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్నాక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలండి. హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని బీట్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు మైదా పిండిని కూడా మనం ముందుగానే ఏ కప్తోనైతే షుగర్ తీసుకున్నామో పౌడరు, అదే కప్తోనే ఒక కప్ మైదా పిండిని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక కప్ మైదా పిండి వేసుకొని బీట్ చేసుకోవాలి. ఒక కప్ మైదా పిండిని వేసి బీట్ చేసుకోవాలి. ముందుగా ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మనం రెడీగా పెట్టుకుంటామని చెప్తున్నాను. ఒక కప్ మైదా పిండిని వేసుకొని బీట్ చేసుకోవాలి. ఎంతైనా ఏమంటారు, గోధుమ పిండితో కానీ రవ్వతో కానీ చేస్తారు, కానీ దేని టేస్ట్ దానికే కదా. నేను రవ్వతో ట్రై చేశాను, కానీ హెల్దీ ఎవరికి నచ్చదు కదా. సో ఇలా బీట్ చేసుకున్నాక ఒక ఏమంటారు, కేక్ టిన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ పూసుకొని, బటర్ పేపర్ ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని దానికి పౌడర్తో ఇట్లా సాఫ్ట్గా చేసుకొని ఆ బ్యాటర్ని అల్లేయాలి. వేసాక కడాయి పెట్టుకొని, కడాయిలో ప్రీ హీట్ కోసం కొంచెం స్టాండ్ లాగా పెట్టుకొని ఈ రెడీ చేసిన దాన్ని అందులో పెట్టుకొని ఒక అందరూ హాఫ్ అన్ అవర్ అంటారు, కానీ 1 అవర్ అయితే పడుతుందండి. కొంచెం లైట్గా మనం అలా చూసుకుంటూ ఉండాలి, మధ్యలో అయిందా కాలేదా అని చెప్పి. నేనైతే సిమ్లోనే పెట్టాను. చూశారు కదా, కేక్ అయితే రెడీ అయ్యింది. స్పూన్కి పెడితే మనము ఏం పిండి అనేది అంటుకోవద్దు. సో కేక్ అయితే ఇలా వచ్చిందండి. నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మా పిల్లలకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చూడండి ఎంత స్పాంజ్ ఫ్లఫీగా వచ్చింది కేక్. చూడండి, బాగా వచ్చింది. టేస్ట్ కూడా పిల్లలకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం కేక్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.